మదనపల్లె సబ్ కలెక్టరేట్లో అగ్ని ప్రమాద ఘటనపై వైసీపీ టీడీపీ మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. తాము అక్రమాలు చేశామని నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తామని ఛాలెంజ్ చేసిన మిథున్ రెడ్డి వ్యాఖ్యలకు టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. వేల ఫైల్స్ దగ్ధం కావడానికి ఎవరు కారణమో చెప్పాలని ప్రశ్నించారు. ఓ మాజీ మంత్రి సబ్ కలెక్టర్ కార్యాలయం తగలబెట్టేస్తే మరో మాజీ మంత్రి కాకాని కోర్టులో దొంగతనం చేయించారని ఫైర్ అయ్యారు. ఏ ఒక్కరు ఈ 10 ఎలక్షన్ల అధికారంలో ఉండి లేకపోని ఏ పరిస్థితుల్లో ఉండి ఏ ఒక్కరైనా కానీ ఎవరైనా కానీ ₹1 మేము ఎలక్షన్ ఫండ్ ఇచ్చినామనో లేకపోతే ఎలక్షన్ పేరు చెప్పి మా దగ్గర ₹1 తీసుకున్నారని చెప్పో ఎక్కడన్నా నిరూపిస్తే కూడా ఈ రోజు నుంచి రాజకీయాలు వదిలేదని కూడా నేను సిద్ధమని చెప్పి కూడా చెప్తాను. రికార్డులు తారుమారు చేసేదానికి ఈ ఘటన జరిగిందని చెప్పి నేను ఒకటే అడుగుతాను. మా అఫిడవిట్ లో ఉండే ప్రాపర్టీస్ కానీ ఇన్కమ్ కానీ ఏదైనా కానీ ఎంఆర్ఓ ఆఫీస్ లో ఉంటాయి, కలెక్టర్ ఆఫీస్ లో ఉంటాయి, CCLA కూడా ఇవన్నీ రికార్డ్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఏదో చిన్న ఘటన జరిగితే రికార్డ్స్ అన్ని తారుమారయ్యే పరిస్థితి ఉండదు. నన్ను అడిగితే నేనే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఆనాటి మాజీ మంత్రి భూదందాకి సబ్ కలెక్టర్ కార్యాలయం తగలబెట్టారు. నెల్లూరులో ఆనాటి మంత్రి కోర్టులో ఫైళ్లు లేపేశాడు. వేల ఫైళ్లు దగ్ధమయ్యే పరిస్థితికి ఎవరు కారణం చెప్పండి. నిన్నటి దాకా మీరే కదా ఏలింది. నిందితులకు శిక్ష పడక తప్పదు, అక్కడ ఆయనకి తప్పదు, విచారణలో తేలుతుంది. నెల్లూరు కేసులో కూడా ఆ మాజీ మంత్రి కూడా తప్పించుకునే ప్రసక్తి లేదని చెప్పి